కడప జిల్లాలో బుధవారం సాయంత్రం నుండి కురిసిన వడగండ్ల వర్షంతో అరటి రైతులు తీవ్రంగా కష్టనష్టాల పాలయ్యారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి అరటి సాగు చేస్తుంటే బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన భారీ వడగండ్ల వానతో అపార నష్టం వాటిల్లినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. మండలం సావుచెట్పల్లి గ్రామంలోని దేవినేని వెంకట సుబ్బారెడ్డి నా పేరు. మేము సుమారు మాకు సంబంధించిన 6 ఎకరంల అరటి తోట వేయడం జరిగింది. ఈ 6 ఎకరంల అరటి తోట రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల మొత్తం నేలపాలైపోయింది. తర్వాత మా గ్రామంలో సుమారు 100 ఎకరాల అరటి తోటలు కూడా ఇలాగే సర్వనాశనం అయిపోయాయి. కావున ప్రభుత్వం వారు గ్రహించి మన అగ్రికల్చర్ అధికారులు వచ్చి మాకు సంబంధించి తోటలు చూసి తక్షణమే ఏదైనా పరిష్కార మార్గం చూపి సహాయం చేయగలరని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి రాష్ట్రంలోని రైతాంగం కన్నీటి ధార మోసుకుంది. నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఈదురుగాలులకు ముఖ్యంగా పులివెందుల రైతాంగాన్ని కుదిపివేసింది. రాష్ట్ర రైతాంగము పులివెందుల రైతులను ప్రభుత్వం ఆదుకునే ఒకవైపు ఇరాన్ యుద్ధం, అమెరికా సాగుతో ధరలు పడిపోయినాయి. ఒకవైపు గిట్టుబాటు ధరలు లేవు. ఒకవైపు చూస్తే రైతులు ఇట్లా అకాల వర్షానికి అరటి గెలలు పడిపోయాయి. లక్షలు వెచ్చించే రైతులు పెట్టుబడులు పెట్టారు. కనీసం పెట్టిన పెట్టుబడికి కూడా అసలు వచ్చే పరిస్థితి కూడా కానరాలేదు. దయచేసి ప్రభుత్వం తక్షణమే అధికారులను పంపి ప్రాథమికంగా అంచనా వేసి నష్టపరిహారాన్ని రైతాంగానికి ఇప్పించి ఆదుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదే కాకుండా కేవలం రైతులు ఈ రోజు అరటి లక్షలు పెట్టి 4,000, 8,000, 10,000 ధరలు అమాంతంగా పడిపోయాయి. ఒకవైపు ఆ బాధ చూస్తుంటే ఇంకోవైపు అకాల వర్షానికి ఈ బాధలు రైతుల బాధ వర్ణనాతీతం, చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎస్పెషల్లీ పులివెందులు అనేది అరటికి ప్రధానమైన పంట, ప్రధానమైన ఎక్స్పోర్ట్ లేదు. చాలా మంది రైతులు నిరుత్సాహంలో ఉన్నారు. నిన్న ఈ కురిసిన అకాల వర్షానికి రాష్ట్ర రైతాంగంతో పాటు పులివెందుల రైతాంగం, ఎస్పెషల్లీ పులివెందుల రైతాంగం చాలా నష్టపోయింది. దయచేసి అరటి రైతులను ఆదుకొని ప్రభుత్వం వాళ్ళకు వెన్నుదన్నుగా నిలవాలని అధికారులను పంపి తక్షణమే ఎక్కడెక్కడైతే పంట పోయిందో అక్కడికి అధికారులను పంపి క్షేత్రస్థాయిలోకి ప్రాథమిక అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్. నా ఎవరు అనుకోలేను ఇంత వాన పడుతుందని.